వినిపించలేదని అంటుంది కదా, ఎందుకిలా మాట్లాడతారు? శ్రీకర్, మీరేమనుకున్నారో ముందు చెప్పు. ఏం లేదమ్మా, అక్షయ్ గురించి అవని అమ్మవారికి హారతిస్తుండగా ఆరిపోయింది. ఏదో చెడు దృష్టి ఉండుంటుందని నీ చేత్తో దిష్టి తీస్తే అక్షయ్కు మంచి జరుగుతుందని తను అనుకుంది. మేం కూడా అదే అనుకున్నాం. ఇంతలో ఇలా జరిగిపోయింది. అవునత్తయ్య, మీ చేత్తో తీస్తే తన భవిష్యత్తు బాగుంటుందని అనుకున్నాను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. అత్తయ్య తీయగలుగుతుంది కదా. మతుండే మాట్లాడుతున్నావా? ఈ చెయ్యితో ఎలా తీయగలనని అనుకుంటున్నావు? కాలిన చెయ్యి సహకరిస్తుందా? మాటలు చెప్పినంత సులభం అనుకుంటున్నావా చేతల్లో చేయడం? అరే, నేనేదో అనకూడని మాటలు అన్నట్టు ఎందుకంత ఫీల్ అయిపోతున్నారు అత్తయ్య గారు? ఇంకేం మాట్లాడకు నువ్వు. అమ్మా అక్షయ, నిజంగానే ఈరోజు అందరి కళ్ళు నీ మీద పడ్డాయమ్మా. నీకు దక్కిన గౌరవం నాకైతే కన్నుల పండుగలా అనిపించింది. కానీ ఇప్పుడు ఇలా కాలిన చెయ్యితో దిష్టి తీయలేను. నాకు నొప్పిగా ఉంది. అసలు మనం ఇంటికి వచ్చి రాగానే దిష్టి తీసేసుంటే బాగుండేది. ఏమీ అనుకోకు తల్లి. అవని, నువ్వు కూడా ఏమీ అనుకోకమ్మా. పర్లేదులే అత్తయ్య, ఇలా జరుగుతుందని మనము ఊహించలేదు కదా. అమ్మా, తర్వాత చూసుకుందాంలేమ్మా. ముందు నీ చేతికి బర్ణాలు రాస్తాను రా. నేను రాసుకుంటాను లేరా. నా చేత్తో రాస్తే తొందరగా తగ్గిపోతుంది నానమ్మా. గాయం అయ్యిందే నీ వలన. ఎలా తగ్గుతుంది? నీకు దక్కిన గౌరవం నా గుండెల్లో రావణ కాష్టాన్ని వెలిగించింది. రానానమ్మా. పర్లేదు తల్లి, నేను రాసుకుంటాను. ఇక మీరు బాధపడకండి, మీరు కంగారు కూడా పడకండి. అత్తయ్యలో ఏదో తేడా కనపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మీలో ఎవరికైనా అనిపించిందా? అలా ఏం నాకు అనిపించలేదు. వదిలే. మరి నీకు? ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేను. ఇలాంటివి మరో 2-3 సీన్లు జరిగితే అప్పుడు క్లారిటీ వస్తుంది. అక్షయ, పదమ్మా మనం వెళ్దాం. పద.